లిటరల్లీ అమ్మవారిని చూడడానికి అయితే 400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంక ఫైనల్లీ అయితే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, బట్ అయితే ఇప్పుడైతే టైం దొరికిందనమాట వెళ్ళడానికి. ఫైనల్లీ టికెట్లు అయితే బుక్ చేసుకొని 8:30 కల్లా బస్ అయితే ఎక్కేసాము. ఇంక మన మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ సన్‌రైజ్‌తో అయితే స్టార్ట్ చేసాం. 6:30 కల్లా విజయవాడలో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇంక అక్కడి నుంచి ఆటో తీసుకొని అయితే మా మామ వాళ్ళ రూమ్‌కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంక ఇదైతే మా మామ వాళ్ళ ఫ్లాట్‌లో నుంచి విజయవాడ వ్యూ అనమాట. ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి 9 కల్లా టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. ఆటోస్ అయితే టెంపుల్ దగ్గర అయితే అలౌ చేయడం లేదు, ఫుల్ రష్ ఉన్నారు కాబట్టి. ఇంక ఇక్కడి నుంచి నడుచుకొని అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిస్తే మనకైతే ఈ ఆర్చ్ కనపడింది. బట్ అయితే ఈ ఆర్చ్ లోంచి ఎవరిని అలౌ చేయడం లేదు. ఇక్కడ నుంచి అయితే ఈ వెయిటింగ్ హాల్కి పంపించారు. లిటరల్లీ 1.5 అవర్ ఇక్కడే వెయిట్ చేసాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఫైనల్లీ హాల్లోంచి అయితే బయటికి పంపించారు. బట్ ఈ వీడియోకి అయితే ఇంతే, ఒకే వీడియోలో మొత్తం అయితే చెప్పలేము. సో మీకోసం అయితే పార్ట్ 2 చేస్తా ఖచ్చితంగా. సో పార్ట్ 2లో అయితే మాకు దర్శనానికి ఎంత టైం పట్టింది, అలానే మా దర్శనం అయినాక మేము ఎక్కడికి వెళ్ళాం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. సో మీ వీడియో పెట్టిన పాటనే మీకు నోటిఫికేషన్ రావడానికి నా పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి.